అసలు అగ్ని పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అయిందని బయట ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఇప్పుడు మీకు చెప్తా. ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్లో తలకాయ పెట్టాలి. 7 days నుంచి కుళ్ళిపోయిన కూరగాయలన్నీ కూడా అందులో వేస్తారు. ఆ స్మెల్ అంతా భరించుకుంటూ అలాగే ఉండి పట్టుదలతో అలా, దాని తర్వాత కింద కొన్ని ఆలుగడ్డలు పెట్టారు. అందులో కొన్ని చిట్టీస్ ఉంటాయి, అందులో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని పోయి ఒక బాక్స్ ఓపెన్ చేసేస్తే అది అందులో ఒక జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ ఎవరైతే ఫస్ట్ తాగుతారో వాళ్ళు డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్ళిపోతారు అనేదే టాస్క్. లైక్ ఈ టాస్క్ స్టార్ట్ చేసేది ఎవరు అన్నప్పుడు మొత్తం అందరు లేసారు. అట్ లాస్ట్ శాలిని వర్సెస్ అమన్ లాగా అయిపోయింది గేమ్. అండ్ అమన్ గెలుస్తాడు అనుకున్నా, ఎందుకనంటే అంత కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద ఉంటాయి, నెక్స్ట్ ఆడదాం అన్నట్టు అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాడు. శాలిని మాత్రం పట్టుదలతో అలా వచ్చేసి జ్యూస్ తాగి విజయ పతాకం అలా గ్లాస్తో ఎగిరేసింది. సో దాంతో సీదా టాప్ 15కి వెళ్ళిపోయింది. అండ్ షీ ప్లేడ్ రిలీ వెల్. అదంత ఈజీ టాస్క్ ఏం కాదు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి, ఈ టాస్క్ పేరు వచ్చేసి ఇరిగిపోయిన గుండె ముక్కల్ని ఎవరు మళ్ళీ అతికిస్తారు. చాలామంది ట్రై చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ కాల్ కలవలేదు. నెక్స్ట్ వచ్చేసి సృష్టి కాల్ కనెక్ట్ అయింది, అతనితో మాట్లాడింది, చాలా ఎమోషనల్ అయింది. లాస్ట్కి ఒక డైలాగ్ అన్నది ఏంటంటే, ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనేసి అతను అన్నాడంట. బట్ అదైతే నాకు ఎక్కడ వినిపించలేదు. బట్ తనైతే ఎమోషనల్గానే ఫీల్ అయింది కాబట్టి ఐ బిలీవ్ ఇట్స్ ట్రూ. అది ముందే ప్రిపేర్ అయ్యి రాలేదని నేను అనుకుంటున్నా. హర్ ఎమోషన్స్ ఆర్ రియల్ అనిపించింది. మరవలేని ప్రేమ కథ ఇది బాగానే ఉంది. షో కోసం అలా చేసిన తర్వాత అతను నిజంగానే కనెక్ట్ అయితే ఏం చేయాలో, తర్వాత అతనే అవ్వాలో, ఓకే అదంతా డిఫరెంట్ స్టోరీ, మనకెందుకు అంటే టాటూ వేయించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఏది పడితే అది చెప్పినా సరే అందరు ముందుకు వస్తున్నారు. కొంచెం మనకంటూ ఒక ఆత్మాభిమానం అనేది ఉండాలి. ఏదో అది పెద్ద ఇంకా లైఫ్లో ఒకసారి జరిగే ఆపర్చునిటీ, అది జరగకపోతే మనుషులే లేరు, విజయమే రాదన్నట్టు బిల్డప్ వద్దు. ఏది చెప్పినా నీ బతుకన్నా సరే టాటూ వేయించుకోవడానికి రెడీగా ఉంటారు. అంత అనుకున్నంత ఇదేం కాదని నా ఫీలింగ్. బట్ స్టిల్ ముందుకు వచ్చారు. అందులో ఇంకా మనోడు ఒక కృష్ణ టాటూ వేయించుకున్నాడు. ఫైనల్గా అతని డేర్కు మెచ్చుకోవాలి. డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు హైలైట్ ఏంటంటే హెయిర్ కట్ మామ. హెయిర్ కట్ వచ్చేసి మన భాగి అక్కగారు హెయిర్ కట్ చేయించుకొని మొత్తం అసలు రేమో అయ్యారు. మొత్తం ఫుల్ స్టైలిష్గా తయారయ్యారు. అండ్ వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే తను ఎమోషనల్ పాజిటివ్ వేలో అయింది. తనకు వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది తన ఫోటో చూసుకుంటున్నట్టు. అది కూడా మంచిగా అనిపించింది. ఇంతే ఇంకా మిగతా నెక్స్ట్ ఇంకేదో పెట్టారు, చిట్టీలు తీసేసి ఎగ్జిట్ వస్తే వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అది నాకు పెద్దగా ఎగ్జైట్గా అనిపించి, అందుగా ఇంతటితో అగ్ని పరీక్ష ఎపిసోడ్ 6 ముగిసింది. రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.